హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాందిని నీహా ఛానల్. ఈరోజు నేను పులిహోర చేయబోతున్నానండి. మా ఊర్లో పోలేరమ్మ టెంపుల్ ఉందన్నమాట. అక్కడ అమ్మవారిని పెట్టారు. సో అందుకే నేను పులిహోర తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాను. దానికోసం చింతపండు నానబెట్టుకున్నాను, ఆయిల్ వేసుకొని బాండీ పెట్టుకున్నాను, పల్లీలు, ఎండుమిరపకాయలు, పచ్చిపప్పు ఫ్రై చేసుకుంటున్నానండి. మంచిగా ఫ్రై చేసుకోవాలి, బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేసుకుంటున్నాను. బాగా ఫ్రై అయిపోయిందండి. మీరేం ప్రసాదం చేశారు వాళ్ళ ఇంట్లో? మీ అమ్మవారికి ఏం పెట్టారు ప్రసాదం? మీ ఊర్లో టెంపుల్కి వెళ్ళారా? కొంచెం ఆవాలు వేస్తున్నానండి. ఇవి సన్న ఆవాలండి, బాగా సన్నగా ఉంటాయి. మా ఇంట్లో లావా ఆవాలు అయిపోయినాయి. పచ్చళ్ళు పట్టేటప్పుడు మనం సన్న ఆవాలు తెచ్చుకుంటాం కదా, ఆ ఆవాలు ఉన్నాయి. సో అవి యూజ్ చేసేస్తున్నాను. అవి కూడా బాగా ఫ్రై చేస్తున్నానండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు. నేను కరివేపాకు మా ఇంట్లో 15 days 20 days ఉంటుందండి. మంచిగా కడిగేసి బాగా ఆరేటట్టు పెట్టి బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో. కొంచెం పసుపు అండి, ఒక 1/2 teaspoon పసుపు వేసుకుంటున్నాను. ఈ రెండు కూడా మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను, బాగా ఫ్రై అయ్యేటట్టు. రోడ్స్ అన్నీ కలకలలాడిపోతున్నాయండి. ఎక్కడ చూసినా అమ్మవారి టెంపుల్స్లో బాగా అమ్మవారిని పెట్టారనమాట. బాగా అలంకరణ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఫ్రై అయిపోయిందండి ఇది కూడా. ఇవి నేను దీంట్లో చింతపండు పులుసు పోస్తారు యాక్చువల్లీ కొంతమంది. నేను అట్లా పోయానండి, తీసి పక్కన పెట్టేసుకొని మిగిలిన ఆయిల్లో చింతపండు పులుసుని ఉడకపెట్టుకుంటాను. ఇది మొత్తం తీసి పక్కన పెట్టుకుంటే తిన్నప్పుడు కూడా చాలా మంచి టేస్ట్ అనిపిస్తుంది. పంటికి తగులుతూ చాలా టేస్ట్ అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. చింతపండు ఇందాక నానపెట్టుకున్నాం కదా, ఆ గుజ్జు తీసి ఉడకపెట్టుకుంటున్నానండి. ఒక 10 or 15 minutes ఉడకపెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది అనమాట. ఇంకా దీంట్లో మనం పసుపు వేయక్కర్లేదు. ఇందాక ఫ్రై చేసేటప్పుడు వేసాం కదా, కొంచెం కల్లుప్పు వేస్తున్నాను, పచ్చిమిర్చి వేస్తున్నానండి. ఒక 7 నుంచి 8 పచ్చిమిర్చి మజ్జిగకి చీల్చి వేసానండి. కొంచెం కల్లుప్పు, ఒక 1/2 teaspoon కల్లుప్పు వేస్తున్నాను మన టేస్ట్కి తగ్గట్టు. మేము రైస్లో కూడా ఉప్పు వేసుకుంటామండి. సో అందుకే ఇప్పుడు దీంట్లో తక్కువ వేస్తున్నాను. మీరు టేస్ట్ని చూసుకొని వేసుకోండి. తర్వాత ఉడుకుతుందండి బాగా. 5 minutes అయిపోయింది, ఇంకో 5 minutes ఉడకపెట్టాలి. పక్కన రైస్ కూడా కడిగి పెట్టేశానండి, త్వరగా కలిపేసుకొని వెళ్ళొచ్చు అని చెప్పి లేట్ చేయకుండా. రెండు ఉడికిపోతున్నాయి. అయిపోయిందండి, ఉడికిపోయింది మంచిగా. రైస్ కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ రైస్ని కొంచెం ఫ్యాన్ కింద ఆరపెట్టుకుంటున్నాను. బాగా ఆరపెట్టుకుంటే రైస్ ముద్దగా లేకుండా బాగా విడివిడిగా ఉంటుంది అనమాట. ప్లేట్లో తీసి ఆరపెట్టుకుంటున్నాను ఫ్యాన్ కింద. ఇప్పుడు జీడి ఇంగువ అండి, మేము ఇంగువ జీడి వాడతాం. చాలా టేస్ట్ బాగుంటుంది, చాలా ఫ్లేవర్ కూడా మంచిగా స్మెల్ ఫ్లేవర్ బాగుంటుంది. కొంతమంది పులుసులో వేస్తారు, తాలింపులో వేస్తారు. నేను అట్లా కాకుండా రైస్లో వేస్తానండి, మంచి ఫ్లేవర్ వస్తుందని. రైస్లో మనం వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఆ ఫ్లేవర్ బాగా టచ్ అవుతుంది రైస్కి, అందుకే వేడిగా ఉన్నప్పుడు వేస్తాను. ఇప్పుడు ఈ చింతపండు పులుసుని తీసి కలిపేసుకుంటున్నాను. మొత్తం సరిపోతుంది ఏమో, నాకు డౌట్ మళ్ళీ ఎక్కువ అవుతుందేమో అని చెప్పి అందుకే కొంచెం మెల్లిగా వేసుకుంటున్నాను అనమాట. మా మమ్మీ పక్క నుంచి చెప్తున్నారు, లేదు లేదు మొత్తం సరిపోతుంది, వేసేసాయి, నువ్వు కరెక్ట్గా నానపెట్టావు, చింతపండు వేసేసాయని. మొత్తం వేసేసానండి, కలిపేసుకుంటున్నాను మంచిగా మొత్తం. నాకెందుకో కొంచెం పసుపు తగ్గిందేమో అనిపించింది, కానీ కలిపిన తర్వాత సరిపోయిందండి. అదే అంటారు, ముందే అనేసుకోకూడదు, మొత్తం చూశాక అనుకోవాలని. సో అలానే అనిపించింది నాకు ఇవాళ. సరిపోయిందండి. ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కలిపేసుకుంటున్నాను బాగా మంచిగా. నాకు చింతపండు పులిహోర అంటే చాలా ఇష్టం అండి. మీకే పులిహోర ఇష్టం కామెంట్ చేయండి. అయిపోయిందండి పులిహోర కూడా, నేను రెడీ అయిపోయాను. మా ఇంట్లో దీపారాధన చేసేసుకుంటున్నాను. అష్టోత్తరాలు చదువుకున్నానండి, లక్ష్మీదేవివి. అష్టోత్తరాలు చదువుకొని దేవుడికి నైవేద్యం పెట్టేసుకున్నాను, అమ్మవారికి పులిహోర. మా అక్క వస్తూ మొన్న సీతాఫలం కాయలు తీసుకొచ్చింది, అది కూడా నైవేద్యంలో పెట్టాను. అందరూ బాగుండాలి,
అందరూ చక్కగా హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నానండి. నవరాత్రులు అందరూ హ్యాపీగా చేసుకోవాలని కోరుకున్నానండి. ఇంకా బాక్స్ పెట్టేసుకున్నానండి గుడికి వెళ్ళటానికి. పులిహార ప్రిపేర్ చేశాం కదా, తీసుకొని వెళ్ళిపోయాను. అంతే అండి, మా ఊర్లో అమ్మవారి టెంపుల్ చాలా అంటే చాలా మహిమగల అమ్మవారు. ఓకే అండి, నా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.